వెల్కమ్ టు అబిన్ఫో. చాలామంది మధ్యలో నాకైతే కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న మాకు ఫోన్ నెంబర్ లాస్ అయింది, మరి మాకు ఇల్లు వచ్చిందా లేదా తెలియట్లేదు, మరి ఫస్ట్ ఫేజ్ అలాగే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లీస్ట్ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే ఇవ్వరా అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి మీరు మీ పేరు ఆన్లైన్లో వచ్చిందా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. ఒకవేళ ఆన్లైన్లో వచ్చుంటే మాత్రం సంబంధిత అధికారులు కలిస్తే మీకు పట్టా ఇస్తారు. అలాగే మీకు ఎక్కడ ప్లేస్మెంట్ అయిందో ఆ ప్లేస్మెంట్ అనేది చూపెడతారండి. మీరు చేయాల్సిందల్లా కూడా ఫస్ట్ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫేజ్ అని కొట్టండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లిస్ట్ ఆన్లైన్లో పెట్టలేదు, ఓన్లీ సెకండ్ ఫేజ్ లిస్ట్ మాత్రమే ఉంది. ఇలా కొట్టగానే మీకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్ లిస్ట్ అని ఇక్కడ వచ్చింది కదా, దాని అయితే క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ సెలెక్టెడ్ సెకండ్ ఫేజ్ 2 BHK ర్యాండమేషన్ GHMC లిమిట్స్ అని వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ స్క్రోల్ చేసుకున్నట్లయితే మొత్తం హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని కాన్స్టిట్యూన్సీ ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం PDF ఫైల్ అంటే ఓపెన్ అయితే ముషీరాబాద్, మలక్పేట్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయన్గుట్ట, యాకత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్ కంటోన్మెంట్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూన్సీ చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి, కుత్బులాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, అలాగే రంగారెడ్డి. ఇలా చూసుకుంటున్నారు కదా, మీరు స్క్రోల్ చేస్తున్నారు, మీరు చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి ఇక్కడైతే వచ్చేసాయి. మీరు చేయవలసింది ఏంటంటే ఈ PDF అనేది డౌన్లోడ్ చేసుకోవాలని దానిపైన క్లిక్ చేసి ముషీరాబాద్ నేను క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా PDF ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నేను దీన్ని ఎందుకు చూపెట్టట్లేదు అంటే స్క్రోల్ చేసి వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి నేనైతే దీన్ని స్క్రోల్ చేసి చూపెట్టలేదు. ఇలా మీకైతే వస్తుంది. దీన్ని మీరు కొంచెం ఇలా చేసుకుంటే మీకైతే వారికి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీ ఫోన్ నెంబర్ కానీ అలాగే మీ పేరు ద్వారా అది ఉందో లేదో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ సేమ్ డబుల్ బెడ్రూమ్ థర్డ్ ఫేజ్ అని చెప్పి కొట్టండి. థర్డ్ ఫేజ్ సంబంధించి కొడితే మీకు థర్డ్ ఫేజ్ లిస్ట్ కూడా సేమ్ ఇప్పటిలాగా వస్తుంది. మళ్ళీ ఇందులో మీరైతే ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మీకు క్లియర్గా ఉంటుంది. లిస్ట్ ఆఫ్ థర్డ్ ఫేజ్ 2 BHK ర్యాండమేషన్ ఇన్ GHMC లిమిట్స్ హెల్డ్ ఆన్ 27/9/2023 రోజైతే ఈ థర్డ్ ఫేజ్ అనేది ర్యాండమేషన్ అయితే చేశారు. ఇప్పుడు ఇందులో చూసుకుంటే మళ్ళీ సేమ్ ముషీరాబాద్ అన్నీ సేమ్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీకి 500 మంది చొప్పున ఇలా తీశారు కాబట్టి ఈ 500 మంది అంటే దాదాపు 3 ఫేజులు తీశారు కాబట్టి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ నుంచి 1500 మందికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేశారు. కాబట్టి మీరు అందులో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలంటే మాత్రం ఈ PDF ఫైల్ అనేది మలక్పేట్ డౌన్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇలా మీరు చూసుకోవచ్చు. కేవలం ఇలా చూసుకుంటే మీకు అయిపోతుంది అనమాట. దీని ద్వారా మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది. అదే మీరు డైరెక్ట్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ కొడితే మాత్రం మీకు చూపెట్టదండి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఇక్కడ చూసుకోండి. మీరు ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని కొట్టా కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మాత్రం మీకు ఎలాంటి ర్యాండమేషన్ లిస్ట్ అయితే ఇక్కడ చూపెట్టదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏం కనిపించదు అనమాట. ఎందుకంటే దాని టైం పీరియడ్ దాటానే దాన్ని అనేది తీసేస్తారు. తీసేసినప్పుడు అది ఆన్లైన్లో అలాగే ఉంటుంది, కానీ మీకు ఇక్కడైతే డైరెక్ట్గా స్క్రోల్ అయితే కాదు. మీకు ఇక్కడ కావాలి అంటే మాత్రం మీరు గూగుల్లో డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫేజ్ అని చెప్పి కొట్టాలి, లేదా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్. ఇలా ఫస్ట్ ఫేజ్ అయితే దొరకదండి, ఎందుకంటే అది అప్పుడు పెట్టలేదు. తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ కానీ అలాగే కొన్ని ఏమైందంటే ఇది బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఆన్లైన్లో పెట్టాలి, అప్పుడే ఇది ఒక పద్ధతిగా జరిగిందని చెప్పేసి చాలామంది అప్పుడు ఇష్యూస్ అనేది చేశారు. కాబట్టి తర్వాత నుంచి అయితే ఇది ఆన్లైన్లో పెట్టడం అయితే జరిగిందండి. ఇదండి ప్రజెంట్ మీకు ఇల్లు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలంటే మాత్రం ఇది ఒక ఆప్షన్ అయితే మీకు ఉంది. ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. ఆ లిస్టులు అనేది అంటే మీకు ఏ కాన్స్టిట్యున్సీ కింద మీ ఇల్లు అంటే మీరు ఉంటున్నారో, అంటే ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, ముషీరాబాద్ కావచ్చు, అలాగే గోషామాల్, అంటే మీరు ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఉంటున్నారో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన PDF అనేది డౌన్లోడ్ చేసుకొని మీ పేరు లేదా మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ ద్వారా మీరైతే మీకు ఇల్లు అలాట్ అయిందా లేదా అంటే ఓన్లీ ఫోన్ నెంబర్ మిస్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.